నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారనేది ప్రజలంతా కూడా ఆసక్తిగానే ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. గత 2019 ఎన్నికల్లో మైనార్టీలకు సంబంధించి క్రిస్టియన్ మైనార్టీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మతపరంగా దగ్గర చేసుకొని ఏదైతే క్రిస్టియన్ సమాజానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా మేలు జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతో ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఒక ఓట్లు సమర్పించి గెలిపించుకున్న పరిస్థితి ఉందనేది క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతినిధులు క్రిస్టియన్ సమాజం చెప్తున్న పరిస్థితి. అయితే ఆ క్రిస్టియన్ సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేటటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉన్నటువంటిది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు మోసిగంటి జోసెఫ్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ మోసిగంటి జోసెఫ్ గారు మనతో ఉన్నారు. అసలు క్రిస్టియన్ సమాజానికి సంబంధించి ఏమి ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రిస్టియన్లకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరినాయి, ఏదైతే ప్రస్తుతం రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి క్రిస్టియన్ సమాజం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎలాంటి అభిప్రాయంతో ఉందనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి చూస్తే కనుక క్రిస్టియన్ సమాజం ఎలాంటి అభిప్రాయంతో ఉంది అనేటటువంటిది మీరు చెప్పాలనుకుంటున్నారు. రెండో పాయింట్ చూస్తే అసలు మీరు క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించి పనిచేస్తున్నారు. ప్రస్తుతం గత ఎన్నికలకు సంబంధించి వైసీపీకి సంబంధించి క్రిస్టియన్లు అంతా పనిచేశారనేది నిజమైతే మీరేం చెప్తారు? నా పేరు డాక్టర్ జోసెఫ్ మోసిగంటి అండి. నేను ఫార్మర్ డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంతకుముందు అక్కడ పనిచేశాను. ఇప్పుడు జేబీఏసీ నా సంస్థ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ అనే దానికి నేను చైర్మన్. మేము 25% ఉంటాం ఆంధ్ర రాష్ట్రంలో. క్రైస్తవుల శాతం అంటే 1 కోటి పైనే 1.25 crores ఉంటారు. అన్ని కులాల నుంచి చాలామంది యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్స్ అప్పుడు విజయమ్మ గారిని, తర్వాత బ్రదర్ అనిల్ని పంపించి క్రైస్తవులకి చాలా మేలు జరుగుతుంది, మన ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడు ఉంటే మనకి చాలా మేలు జరుగుతుందని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, సో అలాగ మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఉన్న అన్ని వర్గాల కంటే క్రైస్తవులు మావాడు అనుకుని ఓన్ చేసుకుని 98% మంది గుద్దుంటారండి. ఈవెన్ ఆయన వర్గం, రెడ్డి వర్గం కూడా అంత ఓట్లు వేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. 70% ఎంతో వేసి ఉంటారు. కానీ వీళ్ళైతే 98% వేసేసారు, పేదవాళ్ళు అందరూ కలిసి. సో అలా గెలిపించిన ఆయన ఇప్పుడు చాలాసార్లు విశ్వసనీయత అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వాడే పదం విశ్వసనీయత. మరి కృతజ్ఞత ఉందా? కనీసం కృతజ్ఞత ఉందా? మాకు ఆయన క్రిస్టియన్నో హిందువో మాకు తెలియదు. ఆయన ఎప్పుడూ చెప్పుకోడు. మా వాళ్ళు అనుకున్నారు కానీ, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అనుకున్నారు కానీ ఆయన ఎప్పుడూ చెప్పలేదు నేను క్రైస్తవుడిని. బైబిల్ చదివితే అందరూ చదువుతారు బైబిల్, ఓకే. సో అలాగా వాళ్ళు ఓన్ చేసుకుని ఇది చేసినందుకు ఈయన ఏం చేశాడు అని చూస్తే, కనీసం వాళ్ళ పక్షాన చట్టసభలలో వాళ్ళ పక్షాన వాళ్ళ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేదండి. ఒక్క ఎమ్మెల్సీ. ఎన్ని మొత్తం 56 ఎన్నో ఉంటాయి కదా ఎమ్మెల్సీలు, ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఒక్క ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదు. ఎన్నో ఉంటాయి కదా, ఒక్క ఎంపీ ఇవ్వలేదు. మరి ఏంటి విశ్వసనీయత? వీళ్ళ పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి. పోనీ అవి వదిలేయండి, అవి వదిలేసి మాకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి మైనారిటీకి. మైనారిటీ అంటే ముస్లిం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్, సిక్కు, ఇంకో బుద్ధిజం, 5 ఉంటాయి మైనారిటీ. వీళ్ళందరికీ దాదాపు 800 పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎంత అద్భుతం అంటే, మీరు మైనారిటీ, మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు, కానీ మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీ వాడైతే మీ సమస్యలను బాగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి మీ వాళ్ళకి నామినేటెడ్, ఎలక్షన్లో నిలబడకపోయినా మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం. నామినేటెడ్ ఎంపీటీసీ మండల్ లెవెల్లో, జెడ్పీటీసీ డిస్టిక్ లెవెల్లో ఇస్తాం. ఇలాంటివి 800 దాదాపు 800 పోస్టులు ఉంటాయి.
వీటిల్లో చాలా పోస్టులు ముస్లిం తీసుకుంటారు, కానీ క్రిస్టియన్ వచ్చేసరికి ఏమవుతుందంటే మా వాళ్ళకు కూడా మా సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఇన్ని పోస్టులు ఉన్నాయని కూడా తెలియదు. ఈ ఎమ్మెల్యేలు కూడా చెప్పే ప్రయత్నం చేయరు. వీళ్ళని వాడుకుని, ఎన్నికల్లో వాడుకుని ఏదో 5,000 ఎంతో ఇచ్చేసేసి వాళ్ళని కామ్ చేస్తారు. వాళ్ళు కూడా పాస్టర్లో ఏదో ఇచ్చారులే సంతోషంగా వెళ్ళిపోతారు. ఈ పోస్టులు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు 15 లక్షలకో 10 లక్షలకో అమ్ముకుంటున్నారు అనుకుంటున్నాను నేను. లేకపోతే వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి మరి? క్రిస్టియన్కి ఇవ్వాలి కదా. ఇది ఏం చేస్తున్నారంటే బ్యాప్టిజం సర్టిఫికేట్ కొనుక్కుని వచ్చి ఆ పోస్టులు ఇస్తున్నారు. ఇది ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అంటే, ఏది బలవంతపు మత మార్పిడి అంటే ఇది. చంద్రబాబు గారు బలవంత మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు, కానీ సరిగ్గా అనలేదు. ఆయన నిజంగా ఎలా జరుగుతున్నాయి అనేది చెప్పలేదు. క్రైస్తవ సమాజం కూడా అది మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఆయన కూడా సరిగ్గా చెప్పలేదు. అది ఆయనకి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఎక్కడా బలవంత మత మార్పిడి జరగట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమీ అంత అమాయకులు కాదు. అసలు బైబిలే యాక్సెప్ట్ చేయదు బలవంత మత మార్పిడి. బైబిల్ యేసు ప్రభు కూడా యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు ముస్లింకి పుట్టినోళ్ళు ముస్లిమే, హిందువులకు పుట్టినోళ్ళు హిందువులే, కానీ క్రైస్తవులకు పుట్టినోళ్ళు క్రైస్తవులు కాదు. నా కొడుకుని కూడా నేను బలవంతం చేయడానికి లేదు, నా భార్యను కూడా నేను బలవంతం చేయడానికి లేదు. చెప్పడం వరకే, ఇదిగో ఇది మంచిది, ఇది బాగుంది అని చెప్పడం వరకే మేము. ఇక నా కొడుకుని లేకపోతే నాకు భార్యనే బలవంతం చేయనివ్వండి, పక్కోడిని ఎలా బలవంతం చేస్తా? యాక్సెప్ట్ చేయదు అసలు బైబిల్ ఏమంటుందంటే, యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైతే రుచి చూసి తెలుసుకోండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. రుచి పక్కోడు ఎవడికాడు రుచి చూస్తేనే వాడికి తెలుస్తుంది, అంతేగాని పక్కోడు చూసి చెప్తే తెలియదు కదా. కాబట్టి అలాంటి బలవంత మత మార్పులు ఎక్కడా లేవు అసలు ఇప్పుడు. కానీ ఇది బలవంత మత మార్పిడి. వైసీపీ ప్రభుత్వం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఇది వాళ్ళ పొజిషన్స్ కోసం. ఇది బలవంత మత మార్పిడి. వాళ్ళు సరిగా అది చేసుకోలేదు టీడీపీ వాళ్ళు. అందుకే టీడీపీ వాళ్ళకి వాళ్ళు డోర్లు క్లోజ్ చేసినట్టు అయిపోయింది. క్రైస్తవులు యాక్చువల్గా అనుకుంటున్నారు క్రైస్తవులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారు అనుకుంటున్నారు. 70% మొన్నటిదాకా ఒక 2 నెలల ముందు వరకు 70% క్రైస్తవులు ఎగెనిస్ట్ అయిపోయారు. కానీ ఈ మధ్యన అప్పుడేమో తల్లిని అనిల్ గారిని పంపిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విమలారెడ్డి గారిని పంపుతున్నారు. విమలారెడ్డి గారిని పంపి మైనారిటీ సెల్లను పెట్టి ఆ మైనారిటీ సెల్లను పంపించి డబ్బులు పంపిణీ చేస్తూ వాళ్ళకి భోజనం పెడుతూ మనకి ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేశారు, పేదలకు మేలు చేస్తున్నారని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు మనుషుల్ని. లేకపోతే క్రైస్తవులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు న్యాయం చేస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయము విమలారెడ్డి గారు కావచ్చు, అలాగే ఎవరైనప్పటికీ ప్రభుత్వం తరపున చెప్తుంటే కనుక నిజంగా అంటే క్రిస్టియన్ సమాజానికే కాదు సామాన్య ప్రజానీకానికి పేదలకు అనేటటువంటిది ఏమైనా చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? ఎందుకంటే మీరు ఓట్లేసి గెలిపించాం అంటున్నారు కాబట్టి క్రిస్టియన్ సమాజం. ఇది పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. మనం మళ్ళీ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని అంటున్నారు. నిజానికండి పేదలకి వాళ్ళని ఇంకా అడుక్కునే వాళ్ళకి చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదో ఇల్లులు ఇస్తున్నారు కదా, ఒక ఆయన అన్నాడు అది మురికివాడలు తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చిన్న ఒక సెంట్లో గాలి ఆడకుండా తయారు చేస్తున్నారని ఒక ఆయన అన్నాడు. సరే, నాకు పేదలు ఏంటంటే వాళ్ళకి పేదల్ని పైకి తీసుకురావాలి, ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావాలి. కానీ ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఏదో అడుక్కునే వాళ్ళలాగా చేసేసి వాళ్ళు ఏమీ పని చేసుకోకుండా, లేకపోతే ఇప్పుడు ఎంతకాలం ఇస్తారండి ఇది? ఎంతకాలం వాడిని ఇది వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి. సార్, సమాజంలో ఏదైతే డబ్బులు ఇవ్వటం ముఖ్యం అంటారా, డబ్బులు సంపాదించుకోవటానికి అవకాశాలు కల్పించడం ముఖ్యం అంటారా? అదే ముఖ్యం. ఇప్పుడు ఏదో టెంపరీగా ఇచ్చిన, ఏదో ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. ఒక సామెత ఉంది కదా, ఏది చేప ఆకలిస్తే చేప ఇచ్చాడట, ఆ చేప తినేసి మళ్ళీ 2వ రోజు వచ్చాడట. 2వ రోజు వచ్చేసి మళ్ళీ చేప అడుగుతున్నాడంట. అప్పుడు వాడు గ్రహించి, అయ్యో వీడికి ఎలా కాదు, వీడికి చేపలు పట్టడం నేర్పించాలి అని చేపలు పట్టడం నేర్పించాడట.
ఇంక రెండో రోజు నుంచి ఆడ రాలేదట దగ్గరికి. ప్రభుత్వం మీద ఆధారపడరు అలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయం చేశారంటే, ఇప్పుడు ఈయన మొదలెట్టాడు కాబట్టి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు ఈ డబ్బులకి. రేపు రెండో ప్రభుత్వం వచ్చినా ఇది చెయ్యాలి, లేకపోతే ప్రజలు ఇదైపోతారు. అలాగ అలవాటు చేసేసాడు, ఎడిక్ట్ చేసేసాడు 45 సంవత్సరాలకే. కాబట్టి ఇది చాలా అన్యాయం ప్రజలకి. పేదల ప్రభుత్వం పేదలకు ఏం చేశాడో తెలుసా అండి? పేదలు చదువుకోకుండా పెద్ద చదువులు, పై చదువులు, డిగ్రీ, ఆ పై చదువులు చదువుకుంటే రియంబర్స్మెంట్ లేదు ఇప్పుడు. ఏది ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ, ఎంబీఏ కానీ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నవాళ్ళు ఎలాగైనా చదువుకుంటారు. అంటే వీళ్ళు పై చదువులు చదువుకోకూడదా? రియంబర్స్మెంట్ తీసేసాడు. చూడండి ఎంత అన్యాయం. మరి పేదవాడికి ఏం న్యాయం చేసినట్టు? తర్వాత మా క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎంత అన్యాయం జరిగిందంటే 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశాడండి. 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేసేసాడు. మరి అది క్రైస్తవులకి న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? 12,000. తర్వాత మాకు ఉండే 3 పండుగలండి: క్రిస్మస్, ఇంకోటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలుసా? ఈస్టర్ రోజు స్కూల్స్ నడిచాయి. అంటే మాకు మేలు చేస్తున్నట్ట, ఏం చేస్తున్నట్టు? అది ఈస్టర్ అంటే సండే. ఆ సండే కూడా అంటే 10వ తరగతి జరిగే స్కూళ్ళల్లో ఆ 10వ తరగతి జరిగినందుకు వీళ్ళకి 8th, 9th వీళ్ళకి క్లాసులు పోతాయి. దాని కంపెన్సేషన్ కింద ఆల్ సండేస్, ఆల్ పబ్లిక్ హాలిడేస్ తీసేసుకోండి ఒక 6 రోజులని జీవో ఇచ్చేశారు. దాంట్లో అంబేద్కర్ జయంతి వచ్చింది, తర్వాత గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈస్టర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళి మాట్లాడితే ఆ అంబేద్కర్ జయంతిను తర్వాత ఇంకోటి గుడ్ ఫ్రైడేకి ఇచ్చారు కానీ ఈస్టర్కి ఇవ్వలేదు. మాకుండే 3 పండుగలు. ఏం న్యాయం చేస్తున్నారు? క్రైస్తవులకి ఏం న్యాయం జరుగుతుంది? మరి ఇక్కడేమో ఫోర్సిబుల్ కన్వర్షన్స్. అసలైన క్రైస్తవుడికి న్యాయం జరగట్లేదు. వాళ్ళెవరో వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు, ఎమ్మెల్యే చుట్టూ తిరిగేవాళ్ళు, ఎవరికో వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకో లేకపోతే వాళ్ళకి పోస్టులు ఇస్తారా? క్రైస్తవ సమాజానికి చేసేవాడికి ఇవ్వాలి కదా. అందుకని నీ చుట్టూ తిరిగేవాడికి ఇస్తారా? ఆ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన అసలు సమాజానికి ఆయన నోటి నుంచి ఆయన చెప్పాడు, నేను అసలు క్రైస్తవ సమాజానికి చేయలేదు, నాకు అసలు ఈ మతానికి చేయడం ఇష్టం లేదు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి వాడికి ఇస్తే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఇప్పుడు మాకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఆయనకు చెప్తుంటే నా పరిధిలో లేదు అంటున్నాడు. మరి గతంలో చూసుకుంటే కనుక క్రిస్టియన్ ఓట్ల కోసం క్రిస్టియన్ సమాజాన్ని, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులను ఎవరు కలిశారు? బ్రదర్ అనిల్ కుమారా, విజయమ్మ, లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి కలిశాడా? ఆ టైంలో మీతో కలిసినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? క్రిస్టియన్ సమాజానికి ఏం చేస్తామని చెప్పారు? అన్నీ మంచి జరుగుతాయి, మన క్రైస్తవులకి చాలా మేలు జరుగుతుంది, వేరే వాళ్ళు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని మభ్యపెట్టారు. ఏది ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఏదో అసలైనవి రాయకుండా ఏదో మామూలు రాశారు. ఏంటో నేను అవి ఒకసారి చదువుతాను. క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మ వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్షిస్తాం. ఎంతమందికి ఇచ్చారు? అది లేదు. పాస్టర్ల వివాహ రిజిస్ట్రేషన్ లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం. ఇప్పటి వరకు రాలేదు ఇది పాస్టర్ల వివాహం. అవన్నీ సింపుల్. అసలు ఈ సింపుల్ కూడా చేయలేదు. పాస్టర్లకు 5,000 తగ్గకుండా గౌరవవేతనం ఇస్తాం. ఇది ఎన్నాళ్ళకి ఇంప్లిమెంట్ చేశాడో తెలుసా అండి? 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్ వస్తుందని ఒక సంవత్సరంన్నర క్రితం ఒక 5,000 మంది అండి, ఒక 5,000 మంది, సుమారు 5,300 ఎంత ఉంది ఫిగర్, 5,000 మందికి 5,000 చొప్పున ఇచ్చాడు. అది ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడో తెలుసా? విసిగిపోయారు. 3 సార్లు మార్చాడు. 3 సార్లు అప్లికేషన్ మార్చి విసిగిపోయారు పాపం వాళ్ళు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఈ కండిషన్ అని ఆ లెక్కలేనని, ఎవరికి లేనని కండిషన్స్ క్రైస్తవులకు పెట్టాడు. ఇమాములకి లేవంటాన్ని కండిషన్స్, పోదార్లకి లేవంటాన్ని కండిషన్స్, కానీ వీళ్ళకే పెట్టాడు. ఒక 5,000. మా పాస్టర్లు ఎంతమంది ఉంటారో తెలుసా? 70,000 మంది ఉంటారు మా పాస్టర్ ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 5,000 మందికి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ సంవత్సరం క్రితం మళ్ళీ రెండోసారి అప్లికేషన్ ఓపెన్ చేసి ఇంకో 3,000 మందికి ఇచ్చాడు. టోటల్గా 8,000 మందికి ఇచ్చాడు. 70,000 మంది అంటే 8,000. కానీ మా పాస్టర్లకి ఇవి కాదండి. మా పాస్టర్లు ఉద్యోగం చేసుకుంటే చాలా సంపాదించుకుంటారు, వ్యాపారం చేసుకుంటే చాలా సంపాదించుకుంటారు. ఓకే,
కానీ వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు అవన్నీ వదిలేసి దేవుడి కోసం వచ్చింది. వాళ్ళ చర్చిలు కట్టబడాలి, ఈజీ పర్మిషన్స్ ఉండాలి, తర్వాత వాళ్ళ సువార్త చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, ఎక్కడ దాడులు జరగకూడదు, ఇవి వాళ్ళు కోరుకుంటారు. కానీ వీళ్ళు అడుక్కునేవాడుగా చేశాడు. 5,000 ఇచ్చి అడుక్కునేవాడుగా చేసేసాడు. సరే, అవసరతలో ఉన్న వాళ్ళకి ఎవరికో ఉపయోగపడవచ్చు, కానీ మెయిన్ వాటికంటే కూడా వాళ్ళు డబ్బులు వదిలేసి వచ్చారు. ఇక్కడ ఎన్ని దాడులు పెరిగిపోయాయండి, చర్చిల మీద దాడులు, తర్వాత ఏది సువార్త చేసుకోకుండా దాడులు. మనకి రాజ్యాంగం కల్పించింది కదా, మతం ప్రకటించుకునే స్వేచ్ఛ మనకుంది, కానీ ఎన్ని దాడులు. మా ఊర్లో చర్చ కట్టొద్దంటారు, అదేం అన్యాయం, వాళ్ళదా కదా. తర్వాత ఇక్కడ సువార్త చేయొద్దంటారు. క్రైస్తవులకి జగన్ గారి వల్ల చాలా ఏంటది అవమానం ఎదురైందండి. ఎలాగంటే జగన్ టార్గెట్ చేయడానికి క్రైస్తవులను టార్గెట్ చేశారు. ఏది కొన్ని గుళ్ళు కూల్చినప్పుడు ఈ క్రైస్తవులే చేశారు. ఆ అవమానాన్ని క్రైస్తవులు భరించారు. నిజంగా క్రైస్తవులు గుడి కూల్చే మనస్తత్వం కలిగిన వాళ్ళ అస్సలు కాదు. వాళ్ళు అసలు అలాంటి వైలేషన్ ఉండదండి. అందుకే ఇప్పటి వరకు వాళ్ళు కనీసం అడగను కూడా అడగరు. వాళ్ళు గుళ్ళు కూల్చడం కానీ అసలు చేయకూడదు, వాళ్ళు చేయరు వాళ్ళు. కానీ అలాంటిది జగన్ వల్లే, మాకు జగన్ వల్లే, జగన్ టార్గెట్ చేయడానికే ఈ గుళ్ళు కూల్చి మా మీద పెట్టారు, మా చర్చను కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ అవమానాన్ని వీళ్ళు భరించారు. కానీ జగన్ గారు అరే క్రైస్తవులను బట్టి నాకు క్రైస్తవం ముద్ర పడుతుందని ఆయన ఏం చేశాడంటే క్రైస్తవం దూరం పెట్టేశాడు. అసలు పాస్టర్లని బిషప్లని రానిలేదు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా రానిలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయనకు అర్థం కాదండి, వాళ్ళకి అర్థం కాదు. అందుకే కదా మాకు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్సీనో ఒక ఎంపీనో ప్రతినిధి ఉంటే మా బాధలు ఎవరి బాధలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇలాగా జగన్ గారి వల్ల మాకు ఎక్కువ అన్యాయం ఒక్కటే ఏంటంటే ఆయన చేసింది 5,000 అండి. అది కూడా సంవత్సరంన్నర నుంచి నడిచిపోద్దాం సార్ సంవత్సరం మొత్తం. సో ఈ కాదు మా వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు పక్కనున్న కేసీఆర్ గారు ఈ సమస్యలో ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పర్మిషన్స్, కలెక్టర్ పర్మిషన్ కావాలి ఇప్పుడు మేము చర్చ కట్టాలంటే. అయ్యా ఈ కలెక్టర్ పర్మిషన్ కావాల్సి వస్తుందంటే వెంటనే ఆయన పంచాయతీ పర్మిషన్ ఇచ్చేశాడు. ఆయన ఒక హిందూ అయ్యుండి వెంటనే పంచాయతీ పర్మిషన్ చాలు అని రాసేసాడు. అది మా వాళ్ళు పెద్దలు పట్టుకెళ్ళి జగన్ గారు ఇది పక్క రాష్ట్రంలో ఇలా చేశారు, మాకు కూడా పంచాయతీ పర్మిషన్ ఇప్పించండి అంటే చేద్దాం చూద్దాం అని ఇప్పుడు వరకు రాలేదు. మరి అదేంటి, అది ఏమన్నా డబ్బులు ఇవ్వడమా? అది చిన్న పర్మిషనే కదా. ఆ భారతదేశం దైవ చింతన కలిగిన దేశం అండి. నిజంగా దైవాన్వేషణ ఎక్కువ భారతదేశంలో. మన భారతీయులకి దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశ ఎక్కువ. అందుకే హైందవ మతంలో కూడా 33 కోట్ల దేవతలు దేవుళ్ళు. ఇది ప్రజలకు మంచిదండి. దైవభక్తి మంచిది, ఒక కంట్రోల్లో ఉంటాడు. పోలీసు ఏ మతమైనా పోలీస్ స్టేషన్లో వేసి గుద్దినా లేకపోతే జైల్లో పెట్టినాడు బయటకు వచ్చి మళ్ళీ పొడుస్తున్నాడా లేదా. కానీ అదే దేవుడు భయం ఉంటే మారిపోతారండి. మతాలు కాదండి. ఇప్పుడు నేనున్నాను, లేకపోతే కొంతమంది దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు. ఇదంతా మన రాష్ట్రానికి మంచిది. ఇప్పుడు నేను కూడా నేను మారాను. నేను బస్ టికెట్ తీసేవాడిని కాదు, అనుకునేవాడిని డిఎంలో డిపో మేనేజర్లు ఎంతో తింటున్నారు, నేను 10 రూపాయలు తీయకపోతే ఏమైంది అనుకునేవాడిని. ఎప్పుడైతే యేసుప్రభుని మనం అరే దేవుడు చూస్తున్నాడు, కొంచెంలో కూడా నేను నమ్మకంగా ఉండాలి, ఆ కండక్టర్ చూసినా చూడకపోయినా నేను మాత్రం టికెట్ తీసేయాలి, నేను ఇక్కడ నమ్మకం లేకపోతే నాకు దేవుడు శిక్ష చేస్తాడు, ఈ 10 రూపాయలకి 100 రూపాయలు పోతుందో 1000 రూపాయలు పోతుందో అనే భయం వస్తుంది. చూసారా, వీళ్ళు ఇంకోటి ఏది కబ్జాలు చేయరు, లేకపోతే ఏమి చేయరు, అన్యాయం చేయరు, ట్యాక్స్ కడతారు. ఎంత మేలో క్రైస్తవుల వల్ల భారతదేశానికి. నిజంగా వీళ్ళు ఏదో మార్చేస్తున్నారు అనుకుంటారు, కానీ క్రైస్తవుల వల్ల చాలా ప్రయోజనం. మరి బ్రదర్ అనిల్ గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, క్రిస్టియన్ సంఘాలను కలిసి చెప్పినటువంటి ఆ మాటలు ప్రస్తుతం నెరవేర్చినటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ కలవటం ఏమైనా జరిగిందా? క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు వాళ్ళు వీటి మీద జగన్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా? అసలు వాళ్ళు కలిసే వీలే ఉండదండి. విజయమ్మ గారిని అసలు కలిసి నేను ప్రయత్నించినా వాళ్ళు ఒక సెక్యూరిటీ వలయంలో ఉంటారు, వాళ్ళు కలిసి వీలే ఉండదు నిజానికి. పోనీ విమలారెడ్డి గారు ఇప్పుడు తిరుగుతున్నారు కదా, విమలారెడ్డి గారిని అలాగా కలిశాను ఒక చోట. కలిసి అమ్మ క్రైస్తవ సమస్యలు ఎలా ఉన్నాయి, మేము జగన్ గారిని కలిసే అవకాశం లేదు, వీలు లేదు, కాబట్టి మీరు చెప్పండి అంటే ఆవిడ ఏమన్నారు తెలుసా, నేను పొలిటికల్గా ఇంటర్ఫియర్ అవ్వను, అసలు క్రిస్టియన్స్ రాజకీయంలో పెడితే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండలేరు, కాబట్టి నేను వాళ్ళని ఎంకరేజ్ చేయను అన్నది. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతుందండి ఆవిడ?
అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అయితే ఇది ప్రమోట్ చేస్తారా, రాజకీయాల్లో ఉండొచ్చా, సీఎంగా ఉండొచ్చా? ఆ? మరి మరి ఇప్పుడు క్రైస్తవులకి ఏమని ఇస్తుంది? ప్రార్థన చేసుకుంటున్నాడు జగను, మన క్రైస్తవుడే అంటుంది. ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు చూస్తాడండి, ఆయన దేవుడు మేలు చేస్తాడు, ఆయన హృదయం ఆయన ఎరిగిన కాబట్టి ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయనకి మేలు జరుగుతుంది. క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుంది, మాకేం మేలు జరుగుతుంది? అది కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది. కాబట్టి చాలా మోసపుచ్చి మా వాళ్ళేమో పాస్టర్లు పాపం అమాయకులు, మాకు దైవ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కానీ లోక జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చారంటే, ఏది టీడీపీ ఎలాగో బీజేపీతో పొత్తులో ఉంది, ఎందుకు వచ్చిందిలే, మన జగనే చేసినా చేయకపోయినా ఈయనే బెటర్ కదా అనుకుంటున్నారు. కానీ తప్పండి, మనం జర్కివ్వాలి. మనకి చేయనప్పుడు, ఇప్పుడు జగన్ మాట అది, జగన్ ఏమంటున్నాడు, నాకు చేస్తే, నేను మీకు చేస్తేనే చేశానని తెలిస్తేనే ఓటేయండి, నాకు మీకేమీ చేయకపోతే ఓటేయద్దు అంటున్నాడు కదా. కాబట్టి నేను క్రైస్తవ సమాజానికి పిలిపించేది ఏంటంటే, ఓట్లు వేయద్దు, జగన్కి మాత్రం ఓట్లు వేయద్దు, ఇంకెవరికన్నా మీరు వేసుకోండి. మీరు ఆ ఎమ్మెల్యేలను కూడా చూడండి. ఇప్పుడు జగన్ ఎంత మోసం చేస్తున్నాడంటే, ఇక్కడ ఎమ్మెల్యేలను 90% మార్చేశాడు. అక్కడ చేయనోడు ఇక్కడ చేస్తాడా? చెయ్యడు. కాబట్టి అలా మార్చిన వాళ్ళకి కూడా ఓటేయకూడదు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి, ఎక్కడ ఎంతకుముందు ఎమ్మెల్యే కింద చేశాడో. కాబట్టి నన్ను చూడండి, జగన్ చూడండి, జగన్ మా నమ్మకం జగన్ అంటున్నాడు. మనం జగన్కి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు, లాగేస్తారు ఆయనకి. ఆయన సీఎంగా ఉంటే మనకి ఎమ్మెల్యేలు ముఖ్యం. ఎమ్మెల్యేలే మన బాధల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళగలడు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వాల్యూ లేదండి. జగన్ ప్రభుత్వంలో అసలు ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు, జీరో. మంత్రి అయినా వాల్యూ లేదండి. మేము మంత్రుల దగ్గరికి వెళ్ళామమ్మ మా సమస్యలు అంటే, ఆ సజ్జల గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, ఇదే చెప్తున్నారు వాళ్ళు. విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. ఏంటి, రాష్ట్రాన్ని 4 రెడ్లకి అప్పగించేశాడా? 4 రెడ్లు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 4 రెడ్లేనా? వీళ్ళకి పదవులు ఏమీ లేకపోయినా వీళ్ళే పవర్, వీళ్ళే మొత్తం. ఓ మంత్రి అయినా కానీ కనీసం జడ్పీటీసీ ఇప్పించలేడు మాకు. మరి ఏంటిది? జగన్ చూసి ఓటేయాలా? జగన్ చూస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? లేకపోతే ఇదా ఏమంటారు అది, విభజించు పాలించు ఏంటది? ఇప్పుడు 3 రాజధానులు కూడా కడుతున్నాను, ఎందుకంటే ఒకే చోట ఉంటే ఇది డీసెంట్రలైజేషన్ అంటాడు. మరి నేను జగనే ఇదంటే మరి అది ఎక్కడ డీసెంట్రలైజేషన్? అందరూ జగన్ దగ్గరికి వెళ్ళడం సాధ్యమా? ఎంత మభ్యపెట్టి చాలా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి చాలా క్రైస్తవులకి, సమాజానికి నేను పిలిపించేది, వాళ్ళు ఏం చేశారో చూడండి. మనకి చర్చిలకు పర్మిషన్ ఇచ్చారా? మనకి పర్మిషన్లు ఈజీగా జరుగుతున్నాయా? ఒకవేళ అప్లై చేసుకుంటే పర్మిషన్లు వస్తున్నాయా? రావట్లేదు. క్రైస్తవ ఆస్తులకు భద్రత ఉందా? లేదు. 12,000 స్కూల్స్ క్లోజ్ చేశారు. మనకున్న 3 పండుగలు కూడా చేసుకోవడానికి లేదు. మరి ఏం చేస్తున్నట్టు క్రైస్తవులకి జగన్ గారు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు విమలారెడ్డి గారిని పంపించి, లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ సెల్ మొన్న సంవత్సరం క్రితం వరకు లేదండి, అది ఈ మధ్యనే పెట్టారు ఎన్నికలప్పుడు. అంటే ఎన్నికలప్పుడే కావాలా మీకు ఇవన్నీ? పదవులు ఇచ్చేది దీనికోసమే, ఎన్నికల కోసమా? ఈవెన్ ఎమ్మెల్సీ పొజిషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఎంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే, ఒక ఎమ్మెల్సీ ఆయన అంటున్నాడు, నా మాదిగ కులానికి ఇచ్చాడు కాబట్టి నా మాదిగలందరి చేత ఓట్లు ఇప్పిస్తాను. అరే, నా మాదిగలకి సేవ చేస్తానంటలే, లేకపోతే ప్రజలకు సేవ చేస్తానంటలే. అంటే నీకు పొజిషన్స్ ఇచ్చింది, మంత్రి పదవులు ఇచ్చింది, లేకపోతే ఇవి ఇచ్చింది మళ్ళీ జగన్ గెలిపించడానిక? ఎంత అన్యాయం అండి ఇది. అంటే వీళ్ళకి పదవులు ఇచ్చింది దానిక, ప్రజలు సేవ చేయడానిక? కాబట్టి ఇది చాలా మా క్రైస్తవ సమాజానికి అయితే, పేదలకు ఏదో చేస్తున్నాను అంటున్నాడు కానీ పేదలకు కూడా అది సరైన పద్ధతి కాదు. పేదల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే గొప్పది. తర్వాత ఇంకేంటి, ఈ మేనిఫెస్టోలో పెట్టింది పాస్టర్లందరికీ ఇల్లు కట్టించేస్తానన్నాడు. లేదు, పాస్టర్లకు ఇవ్వలేదు. ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి మరణిస్తే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము. మరి ఈ మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీత అని ఆయన అనుకుంటున్నాడు. మేము అనుకోములే, మాకు బైబిల్ దేనితోనూ సమానం కాదు. కాబట్టి ఈ క్రైస్తవులను చాలా మోసగిస్తున్నాడు. మాకు ఏది బరిల్ గ్రౌండ్స్ ఇవ్వలేదండి, సమాధుల స్థలాలు. ఓకే సార్, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వేరే వాళ్ళ ధర్మాలు వేరే ఉంటాయి. హిందువుల దగ్గర వాళ్ళు మా దగ్గర కపెట్టద్దు అంటున్నారు. చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మా ధర్మం వేరే ఉంటుంది,
మాకు ఆ ప్రభుత్వ స్థలాలు ఇస్తే కొంచెం గౌరవప్రదంగా కప్పెట్టుకోవడానికన్నా, గౌరవప్రదంగా సమాధి చేసుకోవడానికన్నా లేకుండా సమాధులు స్థలాలు కూడా ఇవ్వలేదు. ఎంత అన్యాయం జరుగుతుంది ఇవన్నీ. తర్వాత ఈయన వచ్చినాక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఈయన క్రైస్తవులందరినీ ఎస్సీ కిందే పరిగణిస్తాడు. ఈయనకి ఒక ఎస్సీలు అంటే మరి గౌరవం నాకైతే లేదనిపిస్తుంది. ఎస్సీలు అంటే ఏదో మంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళకి పవర్ లేదు. కాబట్టి అంబేద్కర్ స్టాట్యూ పెట్టాడు. అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేదు ఈయనకి, నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం ఇదంతా. సో అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ పేరు ఎంత ఉందో ఆ పేరు కంటే ఈయన పేరు పెద్దగా ఉంది. ఎవరో వేసుకోలేదు ఇప్పటి వరకు. ఏంటి ఇనాగ్రేట్ చేసిన వాడి పేరు కూడా అంత పెద్దగా ఉంటుందా చూడండి. సో ఈయన ఎస్సీని ఏం చేస్తున్నాడంటేనండి, ఇరికిచ్చేసాడండి. కరోనా టైంలో పూజార్లకి, ఇమాములకి అందరికీ వన్ టైం 5,000 ఇచ్చాడు. అక్కడ ఆ కండిషన్ ఏమీ పెట్టలేదు. మన భారతదేశంలో ఒక అన్యాయం ఏంటంటే ఎవరైనా మతం మారచ్చు, కానీ ఒక్క ఎస్సీ వాళ్ళు మారితే కనుక వాళ్ళ రిజర్వేషన్ పోతుందండి. ఇది భారతదేశంలో ఉన్న అన్యాయం. ఓకే, ఏది ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే, మాలా మాదిగా ఎస్సీ ఉపకులాల వాళ్ళు. ఎస్టీలు మారచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ పోదు. బీసీలు మారచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ పోదు. ఓసీలు మారచ్చు, రిజర్వేషన్ పోదు. బ్రాహ్మణులు మారినా వాళ్ళకున్న బెనిఫిట్స్ పోవు. ఒక షెడ్యూల్ క్యాస్ట్ పేదోడి మీదే పడ్డారు ఎందుకో. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని వచ్చింది. ఈ ఎస్సీ వాళ్ళు మాత్రం మారితే వాళ్ళకి బీసీసీలోకి తోసేస్తారండి. మళ్ళీ కులం మారదు, కులం మారానే రాస్తారు, అక్కడ మాలా మాదిగానే రాస్తారు. 1% బీసీసీ రిజర్వేషన్, ఇక్కడ 15% రిజర్వేషన్. సో వీళ్ళకి ఇదే అన్యాయం అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం నేను డిక్లేర్ చేయాలి క్రిస్టియన్గా, కానీ వేరే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. పక్కన నువ్వు చర్చి దగ్గర కనపడ్డావు, నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నావు, మెళ్ళ సిలువ వేసుకున్నావు, నీ ఇంట్లో అది పెట్టుకున్నావు అని పక్కన ఎలా డిక్లేర్ చేస్తారండి? 4 రోజులు చర్చికి వెళ్తే వాడు క్రిస్టియన్ అయిపోతాడా? వాడికి విశ్వాసం కొంతమందికి 4 రోజుల్లో రావచ్చు, 4 నెలల్లో రావచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు. డిక్లేర్ చేసుకునేంత వరకు నువ్వు చెప్పడానికి వాడు క్రిస్టియన్ అని వాడికి ఇవ్వట్లేదు షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్. మతాన్ని ఆచరణపూర్వకంగా తీసుకోవడం వేరు, విశ్వసించడం వేరు కదా. సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలను గౌరవించవచ్చు, అన్ని మతాలను విశ్వసించవచ్చు, కానీ మతాన్ని స్వీకరించి మతంలో జీవించటం అనేది మతం మారినట్టు. మరి విశ్వాసంతో ఏదైనా ఫ్రెండ్ ఇంటికో లేకపోతే ఏదైనా పండగప్పుడు ఆత్మీయంగా వెళ్తేనో ఇట్లాంటి సందర్భాల్లో వెళ్ళినంత మాత్రాన్ని మతం స్వీకరించినట్టు కాదు. దాన్ని అసలు స్వీకరిస్తే ఏంటండి? అసలు అన్ని మతాలు భారతదేశం ఏంటి, హిందూ మత గ్రంథంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. దాంట్లోనే వైష్ణవులకి వీళ్ళకి ఇంకోటి పడదు చాలా ఉన్నాయి కదా. కానీ ఏంటి అన్యాయం? అన్యాయం జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాగరికి ఇచ్చాడంటే 5,000 అందరికీ ఇచ్చాడు, ఒక 30,000 మంది పాస్టర్లకు ఇచ్చాడు. ఆ డేటా అంతా బీజేపీ వాళ్ళు తీసుకుని ఇదిగో వీళ్ళు ఎస్సీ రిజర్వేషను, ఇటు పాస్టర్ కింద 5,000 తీసుకున్నారు, వీళ్ళకి రిజర్వేషన్ పీకేయండి అని పెట్టాడు. అలాగే ఇరికిచ్చేసాడు అనమాట ఆయన. మొన్న మా కుల మత గణనలో ఎంత అన్యాయం జరిగిందంటే, కుల గణనలో ఏం జరిగిందంటే అక్కడ మేము క్రిస్టియన్స్ బీసీసీ కదా, ఆ బీసీసీ ఆప్షన్ పెట్టుకోవడానికి లేదు. ఏమన్యాయం ఇది? క్రిస్టియన్స్ బీసీసీలో ఏం కులాలు రావాలి? ఎస్సీలో ఉన్న కులాలు 56, 59 కులాలు రావాలి. ఆ కులాలు రావట్లేదు, బీసీసీ పెట్టుకోవడానికి లేదు. మీరు ఎస్సీఏ పెట్టుకున్నారా? చూడండి, ఎస్సీ కింద చూపించే ప్రయత్నం. క్రైస్తవులు అంటే ఎస్సీలేనండి. ఈయన ఎంత చిన్న చూప చూడండి. అన్ని కులాల్లోనే ఉన్నారు క్రైస్తవులు అంటే, ఒక ఎస్సీగా ముద్రేస్తున్నాడు ఆయన. అంతకుముందు కూడా ఎప్పుడో 2019లోనే క్రిస్టియన్ మైనారిటీస్ వాళ్ళు పెట్టండి అని అడిగితే ఎస్సీసీలో ఉంది కదా అన్నాడంట. చూడండి ఎంత అన్యాయం. వీళ్ళందరినీ ఎస్సీలు, క్రిస్టియన్స్ అంటే ఎస్సీలు. ఆయనకి చాలా అసహ్యం. ఆయన ఎప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోలేదు. కాబట్టి వాళ్ళు అలాగే ఇరుక్కుపోయారండి, ఎస్సీలు అలాగే ఇరికిచ్చేశారు. ఈయన ఏమాత్రం క్రైస్తవులకి చేసే ఉద్దేశం లేదు. ఈయన ఇది బీజేపీయే వైసీపీ ముసుగేసుకొస్తుంది. బీజేపీయే వైసీపీ ముసుగు బీజేపీ చాలా డేంజర్. డైరెక్ట్ బీజేపీ వచ్చినా బెటర్ దానికంటే. జోసఫ్ గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో అధికారిక వేదికలపైన, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వేదికలపైన నేను మీ బిడ్డని, నన్ను విశ్వసించండి, నేను మీ బిడ్డని, నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. క్రిస్టియన్ సమాజం జగన్మోహన్ రెడ్డిని బిడ్డగా స్వీకరించే పరిస్థితిలో ఉందా, నమ్మే పరిస్థితిలో ఉందా, ఏమనుకుంటున్నారు? నేను చెప్పాను కదా మన బిగినింగ్లోనే 70% క్రిస్టియన్స్
చాలా ఎగెనిస్ట్ అయిపోయారు. పేదోళ్ళు పాపం కొంతమంది వాళ్ళకి తెలియదు ఇవన్నీ. ఇప్పుడు మీ ద్వారా మీడియా ద్వారా వాళ్ళందరూ మోసపోకూడదని నేను చేసే ప్రయత్నం ఇది. నేను జగన్మోహన్ రెడ్డి పట్ల నాకు ఎటువంటి ఏది ద్వేషం కానీ ఏది లేదు. నిజానికి మనం ఒక క్రైస్తవుడుగా ఆయన సీఎం ఉంటే మాకు సంతోషమే. కానీ క్రైస్తవులుగా మాకు చేయకపోతే నా సొంత తమ్ముడైనా నాకు ఏంటండి? నా బిడ్డ అయితే ఏంటి, తమ్ముడైతే ఏంటి? నాకు సొంత దీనికే నా కమ్యూనిటీకి చేయకపోతుంటే నాకెందుకు? నా బిడ్డ అయితే ఏంటి, మీ బిడ్డ లేకపోతే మీ తమ్ముడిని మీ అన్నయ్యని అంటే ఏంటిది? కాబట్టి మభ్యపెట్టే ప్రయత్నం ఇది. చాలా నష్టపోతుంది, అప్పులు కోపంలోకి వెళ్ళిపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్. నా ఉద్దేశంలో ఆయన చాలా అన్యాయం చేస్తున్నాడు. ఏదో డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుందాం అనేటట్టు ఉంది ఇది. ఇంత డబ్బు ఇచ్చాను, ఏదో వాళ్ళ ఓటుకి 5,000 ఇస్తున్నారు, నేను గవర్నమెంట్ ద్వారా 25,000 30,000 50,000 ఇచ్చేసాను, నాకు ఓటు వేయండి అన్నట్టు ఉంది. బటన్ నొక్కుతున్నాను. చాలామంది విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జయప్రకాష్ నారాయణ వీళ్ళందరూ తలగొట్టుకుంటున్నారు. ఏంటండి బటన్ నొక్కడానికి? ఈ బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, లేకపోతే ఇంత సిస్టమ్ కావాలా? బటన్ నొక్కటి డబ్బులు వేయడానికి ఒక అకౌంటెంట్ ఉంటే చాలు. కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నేను క్రైస్తవ సమాజాన్ని గురించే మాట్లాడుతున్నాను కనుక క్రైస్తవ సమాజం చాలా నష్టపోతుంది. మళ్ళీ ఇంకో మణిపూర్ అయిపోతుంది. మణిపూర్ విషయంలో ఏం చేశాడో తెలుసా అండి? మణిపూర్ విషయంలో చాలా పాపం క్రైస్తవులు చాలా బాధపడ్డారు. మణిపూర్ విషయంలో ఈ మణిపూర్లో ఆ 2 పార్టీలు అసలు బీజేపీకి సపోర్ట్ చేశాయి. చాలామంది శర్మిల కూడా అంటుంది కదా, ఏది వాళ్ళ మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెట్టేసి వాళ్ళు చలికోసుకుంటున్నారని. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు. మొన్న మణిపూర్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే మణిపూర్ విషయంలో అందరూ అంటున్నారు మణిపూర్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఎక్కడో పాలస్తీనాలో గాజా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే మన మోడీ గారు స్పందిస్తారు. ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో అల్లకొల్లాలం అయిపోతుంటే ఇప్పటికి వెళ్ళలేదండి మోడీ గారు. నాకు మోడీ గారి పట్ల ద్వేషం లేదు. ఎవరైనా న్యాయంగా పరిపాలన చేయాలి. అన్ని వర్గాల్ని అన్ని మతాలని సమానంగా చూడాలి. వాళ్ళు ఎవరైనా ఉండని, హిందూ అవని, ముస్లిం అవని, లేకపోతే క్రిస్టియన్ అవని. అంటే ఒక క్రిస్టియన్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి మరి మణిపూర్ ఇష్యూకి సంబంధించి స్పందించిన తీరుందా? స్పందించాడంటారు? స్పందించలేదని కాదండి, అసలు స్పందించడం కాదు, ఆయన అసలు నోరే మెదపలేదు. కానీ వాళ్ళ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మణిపూర్ విషయంలో బీజేపీ బాగా చేస్తుంది, అందుకే మేము బీజేపీ పక్షాన్ని సపోర్ట్ చేస్తున్నామని ఓటేశారండి. ఢిల్లీకి అధికారాలు తీసేసినా ఓటేస్తారు. వీళ్ళు ఏది చేయలేదు, అన్నిటికీ ఓటేస్తారు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈయన కేసుల వల్ల ఆడ కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఏమి చేయలేడు ఈయన. కేసులు ఉన్నాయి, ఆ కేసుల వల్ల దాసోహం అయిపోతున్నాడు. ఈయన కాంగ్రెస్ వచ్చినా వాడు కాళ్ళు పట్టుకుంటాడేమో, లేకపోతే బీజేపీ వచ్చినా కాళ్ళు పట్టుకుంటాడేమో నాకు తెలియదు. కానీ ఈయన మాత్రం చాలా నేను నా పార్టీ ఓన్ చేసుకోవట్లేదండి. పార్టీ ఇంతకుముందు జగన్ రెడ్డికే 2019లో వాయిస్ ఇచ్చాను నేను. వాళ్ళు 3.5 సంవత్సరాలు నేను వాళ్ళ చుట్టూ తిరిగాను. అయ్యా మా క్రిస్టియన్ కమ్యూనిటీ సఫర్ అవుతుంది ఇట్లా, కాబట్టి ఎవరికైనా మంచి సమాజానికి చేసేవాళ్ళకి సేవ ఇవ్వడంతో, నాకు కాకపోతే సమాజానికి చేసేవాళ్ళకి పొజిషన్ ఇవ్వండి అంటే ఒక్క చిన్న పోస్ట్ ఇవ్వలేదండి. సమాజానికి చేసేవాళ్ళకి ఎవరంట వాళ్ళు. 3.5 సంవత్సరాలు తిరిగాను. వాళ్ళ చుట్టూ తిరిగి గంటలు అక్కడ వెయిట్ చేసి, రోజుల తరబడి వెయిట్ చేసి, ఎప్పుడో బయటకు వస్తాడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ దారి వెళ్ళేటప్పుడే కలవాలంతే. ఆ పేపర్ ఇస్తా చూస్తాను అంతే. ఈ ఎమ్మెల్యేల కోసం ఎంత కష్టపడినా కానీ ఇక్కడ న్యాయం జరగదు. ఇక్కడ ఒక సిస్టమ్ లేదు, ఒక డీసెంట్రలైజేషన్ లేదు. పవర్ అంతా 4 రెడ్ల చేతుల్లోనూ సీఎం చేతుల్లోనే ఉంది. ఇంక వేరే వాళ్ళకి అసలు విలువే లేదు. అందుకే 90% వీళ్ళని మార్చేశాడు. షర్మిల పెట్టండి, నేను క్రిస్టియన్, నా కొడుకుని క్రిస్టియన్ పెళ్లి చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఒకసారి టార్గెట్ చేశారు. నీ మతం ఏంటి అసలు? ఈయన చెప్పుకోడు, ఈయన అన్నది నాకు మతమే లేదు కులమే లేదు అంటాడు. నీ మతం ఏదైనా ఉండొచ్చాయా? పోనీ అన్నీ, లేకపోతే ఎవరు నాస్తికుడని చెప్పుకో. నీకు ఏది నమ్మకం లేకపోతే నాస్తికుడని చెప్పుకో. అంత చెప్పుకోవడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు నీకు? ఆత్మనూన్యత భావం ఎందుకు? నువ్వు క్రిస్టియన్ అయితే ఏంటి, లేకపోతే హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, అందరికీ న్యాయ పరిపాలన చేయి. ఎవరు రిజెక్ట్ చేస్తారు నిన్ను? మన స్టార్టింగ్లో నీకు ఒకవేళ అలాగే క్రిస్టియన్ అన్నా, లేకపోతే హిందూ ముస్లిం అన్నా, నీ పరిపాలన చూసి అందరూ ఇది చేస్తారు కదా. అది చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు. ఆ షర్మిలే చెప్పుకుంటుంది నేను క్రిస్టియన్ అని, నేను రాజకీయ నాయకురాలుగా అందరినీ ఇది చేస్తాను అని ఆవిడే చెప్పుకుంటుంది.
కాబట్టి జోసఫ్ గారు ప్రస్తుతం ఏదైతే క్రీస్తుని నమ్మేటటువంటి విశ్వసించేటటువంటి ఒక పాస్టర్గా ఒక క్రిస్టియన్ సమాజానికి సంబంధించి ఆలోచించే వ్యక్తిగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ ఫ్యామిలీలో ఎవరైతే అవినాష్ రెడ్డి పాత్ర ఉందనేటటువంటి సిబిఐ ఆరోపణ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలుసు కానీ ఆయన నిందితుడిని కాపాడుతున్నాడు అనేటటువంటి విషయం కావచ్చు, మీకు తెలిసినప్పుడు ఎలాంటి బాధ కలిగింది? మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇట్లా సపోర్ట్ చేస్తాడా, మనం ఎన్నుకున్నటువంటి ఒక ఎంపీ ఇట్లా ఇన్వాల్వ్ అవుతాడా అనేది ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అది చాలా బాధాకరం అండి. నిజంగా సొంతోళ్ళైనా అన్యాయం చేసినప్పుడు వాళ్ళని మనం శిక్షించాలి. నా సొంత అక్క నాకెంతో మేలు చేసిన, నన్ను చదివించిన ఆ మాత్రం అన్యాయం చేస్తే నేనే పోలీస్ కేసు పెట్టమంటా. అది నిజమైన నాయకుడు. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయండి అన్నాడు ఆయన. అవునా, ఉరి తీయండి నా కొడుకు తప్పు చేస్తే అసెంబ్లీలో అన్నాడు. మరి ఈయనేమో నా తమ్ముడు ఆడేమి చేయలేదు అని వెనకేసుకు రావడం, ఇది ఒకసారి ఇంకోటి నరక ఏంటది రక్త చరిత్ర అని. మరి ఇప్పుడు ఏమైంది ఏంటిది? అదేంటది ప్రజాభవన్ కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు. మరి మిగతా కూల్చారా? ఇవేంటి ఇవన్నీ? ఎమ్మెల్సీ అనంతబాబు ఆ డ్రైవర్ని చంపేసి దళితుడిని పార్సిల్ చేశాడు, ఆడిని సస్పెండ్ చేశారా? లేకపోతే ఆడిని ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేశారా? చేయలేదు కదా. ఒక వాళ్ళ పార్టీలో ఉన్నవాడే సోనీవుడ్ ఒక ఆయన, నేను చాలా వేదన, నిద్ర పట్టట్లేదు, నాకేదో మేలు జరుగుతుంది కానీ నాకు సమాజానికి ఏం మేలు జరగట్లేదు, దళితులకి ఏం మేలు జరగట్లేదు, నాకు చాలా రిస్క్ ఇలా చెప్పడం, అయినా నేను ఉండలేక నేను చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. వాళ్ళందరూ వైసీపీ లీడర్స్ ఏనంట. వైసీపీ లీడర్సు తిరుగుతున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు అంటే డబ్బు కులం ఉంటే చాలా అని చాలా వేదన పడ్డాడు. సునీత రెడ్డి గారు నిజంగా ఆవిడ ఏది ప్రాక్టీస్ వదులుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలా న్యాయం కోసం తిరుగుతుందండి. నిజంగా సునీత రెడ్డి గారు నిజంగా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఏది కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నిజంగా ఆమె న్యాయం జరగాలి. నా కడప ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర పోవాలి, కడపకి లేకపోతే పులివెందులకి ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ ముద్ర పోవాలి అని ఎంత కష్టం. న్యాయం ఎవరైనా సరే ఎవరు న్యాయం జరగాలి, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళు బయటకు తీసుకురావాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు డొంక తిరుగుడు ఆన్సర్లు చెప్పడం కానీ నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఇది నిజంగా పైకి నవ్వుతాడు కానీ మరి ఆయన ప్లాన్లు గీసేస్తాడంటారు. ఇది రౌడీ రాజ్యం, ఫ్యాక్షనిస్ట్ రాజ్యం లాగా అయిపోతుంది అంటారు చాలామంది. మరి ప్రజలే ఆలోచించి ఓటేయాలి. క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవులకి చాలా అన్యాయం జరుగుతుంది. మనం ఓకే, ఇప్పుడు నేనేంటంటే పార్టీని ఓన్ చేసుకోదలుచుకోలేదు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఓటేయాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, నేను మేలు చేస్తే నాకు ఓటేయండి. మాకు ఏం మేలు చేయలేదు, ఏదో 10% మేలు చేశాడు, ఏదో 5,000 కొంతమందికి, అది కూడా ఒక సంవత్సరం నుంచో సంవత్సరంన్నర నుంచో ఇస్తున్నాడు. ఓకే, ఒక 10% మేలు చేశాడు కాబట్టి పాస్ మార్కులు కూడా రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు. మిగతా ఎవరైతే మీకు వాయిస్ కింద నిలబడ్డారో వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకి ఓటేయండి, జరికివ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, ఈ క్రైస్తవులు వాళ్ళు బీజేపీకి వేయరు, టీడీపీకి వేయరు, జనసేనకి వేయరు, నాకే వేసేస్తారు కాబట్టి వీళ్ళకి చేసినా చేయకపోయినా పర్వాలేదు, కాబట్టి నేను చేయకూడదు, వీళ్ళ ఓట్లు నాకు వేసేస్తారు అనుకుంటున్నాడు. మీరు గనక ఇవ్వకపోతే క్రైస్తవులకి చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. మీరు ఓటు వేయొద్దు. ఆయన మాటే మనం ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాటే మీరు ఫాలో అవ్వండి. ఆయనకు ఓటు మాత్రం వేయొద్దు. ఎవరు నచ్చకపోతే నోటాకి వేయండి. నోటా ఉంది మనకి. మనం కాంగ్రెస్కి వేస్తే ఎలాగో గెలవదు కదా, లేకపోతే చిన్న పార్టీలకి జేడి లక్ష్మీనారాయణ లేకపోతే ఐఏఎస్ విజయ్ కుమారో ఇలాంటి చిన్న పార్టీలకి వేస్తే గెలవరు కదా, ఎందుకు వచ్చింది, గెలిచే పార్టీకి వేస్తే మంచిది కదా అనుకోకండి. గెలవకపోయినా ఆయన మనకి చేయలేదు కాబట్టి ఆయనకు ఓటు వేయకూడదు. ఇక్కడ మనం ఓటు పర్సంటేజ్ అన్నా పెంచాలి. కాంగ్రెస్కి ఓటు పర్సంటేజ్ పెంచండి. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా మన ఓటు ఇదిగో ఎంత వ్యతిరేకత ఉందని తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో, నోటాకి ఎన్ని ఓట్లు వచ్చాయి, లేకపోతే కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అని తెలుస్తుంది. కాబట్టి నేను క్రైస్తవ సమాజానికి నేను పిలిపిస్తున్నా, మీరు ఆలోచించండి దయచేసి. మళ్ళీ కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి,
మాకు పార్టీలు ఓన్ చేసుకోవట్లేదు కాబట్టి ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాం. టీడీపీ మాకు చేస్తే మేనిఫెస్టోలో పెట్టండి మా డిమాండ్స్ ఏది చర్చిల పర్మిషను, అది మసీద్ అయినా గుడి అయినా లేకపోతే చర్చ్ అయినా ఈజీ పర్మిషన్స్, అది మంచిది మనకి. బార్లకి ఈజీ పర్మిషన్స్ ఇస్తున్నాం, లేకపోతే ఇంకో దానికి ఈజీ పర్మిషన్స్ ఇస్తున్నాం. అరే ఇది మేలు మన క్రైస్తవ సమాజానికి కానీ లేకపోతే ప్రజలకు మేలు, ఇది దైవభక్తి. కాబట్టి ఈజీ పర్మిషన్స్ ఇవ్వండి, ఇది మాకు మెయిన్. సమాధుల స్థలాలు ఇవ్వండి, తర్వాత ఎస్సీ వాళ్ళ మీద దాడులు ఆపాలి, తర్వాత చర్చిల మీద సువార్త చేసుకునే వాటి మీద బైబిల్స్ కాల్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! మన భారతదేశానికి అవమానము. మన మత ఘర్షణలో భారత్ హై పొజిషన్లో ఉందంట. భారతదేశానికి చెడ్డ పేరు తేవద్దు. కాబట్టి బీజేపీ అయినా ఎవరైనా ఏమైనా ఉండండి, మీ మతానికి మీరు చేసుకోండి, లేకపోతే అన్ని మతాలకి సమానంగా చేయండి. కాబట్టి ఇది నేను క్రైస్తవులకి ఇచ్చే పిలుపు. తప్పనిసరిగా క్రైస్తవులు ఆలోచించాలి, వాళ్ళ ప్రార్థన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఏదో 5,000 ఇస్తున్నాడు, మాకు ఎమ్మెల్యే 5,000 ఇచ్చాడు, 2,000 ఇచ్చాడని జాతిని మొత్తం దయచేసి తాకట్టు పెట్టద్దు. ఇది పాపం కూడా. మనం కనుక ఓటును అమ్ముకుంటే, మనం మన స్వార్థం కోసం, మనకేదో పొజిషన్ వస్తుందని మన స్వార్థం కోసం కనుక మనం అనేక ప్రజలను మోసపుచ్చి, క్రైస్తవులను మోసపుచ్చి కనుక చేస్తే ఇది చాలా అన్యాయం. ఎవరైతే ఓటు అడుగుతున్నారో వాళ్ళు ఏం చేశారు అంతకుముందు? మాకు వాయిస్గా ఉన్నారా? మాకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లారా అని అడగాలి, మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు అంటారు వాళ్ళు మేము కొత్తగా వచ్చామంటారు, మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ మార్చేస్తారు, వాళ్ళు కొత్తగా వస్తామంటారు. కాబట్టి నాయకుడిని చూడండి. నాయకుడు కూడా ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు ఏం చేశాడు? మా క్రైస్తవులు ముద్ర పడుతుందని చాలా దూరం పెట్టాడు మనల్ని. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని మైనారిటీస్ అని పెట్టి, లేకపోతే క్రైస్తవ ఫాదర్లతో మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు గ్రహించుకుని విఘ్నతతో మీరు ఓటేయాలని క్రైస్తవ సమాజానికి అలాగే మిగతా ప్రజలకు కూడా నేను పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ జోసఫ్ గారు. ఇదే పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రి పదవికి తీసుకెళ్ళినందుకు, ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టినందుకు కనీసం క్రైస్తవ సమాజానికి జగన్మోహన్ రెడ్డి చేసిందే లేదు. క్రైస్తవ ఆస్తులకు, క్రైస్తవ మతానికి భద్రత లేదు. అలాగే ఏదైతే సామాన్య ప్రజలకైనా కనీసం తమ ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి సామాన్య పేద ప్రజలకైనా ఏదైనా చేశాడా అంటే కేవలం ఏదైతే బటన్ నొక్కి కొద్దిపాటి పెన్షన్ల రూపంలో ఇచ్చేటటువంటి నగదు మినహా అభివృద్ధి కావచ్చు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటటువంటి స్వయం స్వావలంబన అనేటటువంటిది లేకుండా చేశారు. చేపలు ఇవ్వటం కాదు, చేపలు పట్టుకోవటమే నేర్పాలి అనేది బైబుల్లో కూడా ఉన్నటువంటి సూక్తిని జగన్మోహన్ రెడ్డి, బైబుల్ ఎరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది. ఆయన ఆ విషయాన్ని ఎలా మర్చిపోయాడో ఓట్లేసినటువంటి క్రైస్తవ సమాజాన్ని కూడా అదే విధంగా మర్చిపోయాడు అనేటటువంటి అభిప్రాయాన్ని క్రైస్తవ సంఘాల తరపున ప్రొఫెసర్ జోసఫ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే ఈసారి మరింత నష్టపోయే పరిస్థితి ఉంటుంది సమాజం అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తీరైతే మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. మత మార్పిళ్ళు అనేటటువంటివి చూస్తే కనుక బలవంతపు మత మార్పిళ్ళు అనేటటువంటి నిజమైనటువంటి క్రైస్తవుల్లో లేవు. పదవుల కోసం సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి దొడ్డిదారిన మతం మారేటటువంటి వాళ్ళే బలవంతపు మత మార్పులు అనేటటువంటి అభిప్రాయం కిందకు వస్తారనేటటువంటి స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాంతి భద్రతలు కావచ్చు, కనీసం ఏదైతే క్రైస్తవ సమాజానికి సంబంధించి కావచ్చు, అలాగే సామాన్య ప్రజలకు సంబంధించి కావచ్చు, వాయిస్ వినిపించేటటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే కొరవని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తుంది. కేవలం ఒకరిద్దరు చేతుల్లోనే ప్రభుత్వ యొక్క పెత్తనం అనేటటువంటిది, పరిపాలనకు సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇదేమి ప్రజాస్వామ్యం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యమే లేదు అనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందో. రాబోయేటటువంటి ఎన్నికల్లో నమ్మించి మోసగించినటువంటి వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి తగిన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ సమాజంలోనూ పేద సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకంలోనూ ఉందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న తీరు. మరి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు ఈ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించి, ఈ యొక్క పేద వర్గాలకు సంబంధించి అనే విషయాన్ని చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.